హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగే చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. దీన్ని పుల్కాలు కూడా అంటారు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకపోతే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గిన్నెలోకి తగినంత పిండి వేసుకొని, ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు పిండి అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అంతా వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. సో పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి. మనమైతే చపాతీల్లోనైతే 1 డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండానే చపాతీలు పొంగేటట్టయితే చేస్తున్నామండి. సో ఆయిల్ లేకుండా అయితే చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైతే ఆయిల్ ఇష్టపడరో వాళ్ళకైతే చపాతీలు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారు. మా ఇంట్లో కూడా సేమ్ నాకు అలాగే ఇస్తారండి. ఈ చపాతీలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. అది కూడా నేను చేస్తేనే అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను చిన్న చిన్నగా చేస్తాను, ప్లస్ అవన్నీ పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు పిండిని మనం ఇలా కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇంకా మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే పిండిని రౌండ్గా చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని మనం పక్కన గిన్నెలు అయితే పెట్టేసుకొని కాసేపు నాననివ్వాలండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి అయితే వేలు ఇలా పెట్టగానే లోనకి వెళ్ళిపోతుంది. మనకి అంత సాఫ్ట్నెస్ వచ్చినంత వరకు పిండిని మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడైతే పిండి మొత్తాన్ని పక్కకైతే పెట్టేసుకోండి. కాసేపు నానబెట్టుకున్న తర్వాత పిండి అయితే మనకి ఇలా వస్తుంది అండి. మరీ సాఫ్ట్గా అయితే ఇప్పుడు వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం బాగా మసాజ్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ చపాతీలు ఇంకా అంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలిపెట్టుకున్న చపాతీ పిండిని అయితే మనం ఇప్పుడు 4 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే 2 పార్ట్స్ కింద కట్ చేసుకొని 1 పార్ట్ తీసుకొని మళ్ళీ మనం బాగా దానికి అయితే మసాజ్ చేస్తాం అనమాట. నేనైతే పిండిని చాలా అంటే చాలా బాగా కలుపుతానండి. అంటే ఎక్కువసేపు కలుపుతాను, అప్పుడే చపాతీలు మనకు చాలా మెత్తగా వస్తాయి. సో పిండిని ఇలా బాగా కలుపుకున్నాను కదా, మళ్ళీ దీనికి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మళ్ళీ చాక్తోనైతే 2 పార్ట్స్ కింద అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ 1 పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పార్ట్ని అయితే బాగా రోల్ చేసుకోవాలి. సిలిండర్ షేప్లోని బాగా రోల్ చేసుకుంటే మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో ఆ సైజ్ బాల్స్ కింద అయితే కట్ చేసుకోండి. నాకు చిన్న చిన్న బాల్స్ చాలు, ఎందుకంటే నేను చిన్న చిన్న చపాతీలే చేస్తాను కాబట్టి చిన్న చిన్న బాల్స్ కింద కట్ చేసుకున్నాను. మీకు పెద్దగా కావాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ అయితే చేసుకోండి. చూసారు కదా, మనం బాల్స్ చేసుకున్నాం కదా చపాతీ బాల్స్. ఇప్పుడు అందులో ఒకటి తీసుకొని దాన్ని పిండిలో బాగా డిప్ చేసి మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు చపాతీ కర్రతోటి గట్టిగా పామేస్తే మనకి చపాతీలు పొంగవు. మనం మృదువుగా పామితేనే మనకి చపాతీలు కూడా మృదువుగా వస్తాయి. సో ముందైతే చపాతీలు స్లోగా రోల్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ అయితే స్లోగా రోల్ చేసుకోవాలి. చూసినాక చపాతీలు అంతా మృదువుగా రోల్ చేస్తే మనకు చపాతీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి, ప్లస్ పొంగుతాయి. అదే మీరు గట్టిగా రోల్ చేస్తే చపాతీలు అస్సలు మనకి పొంగవండి. చూస్తున్నారు కదా, మనకి పిండి అయితే ఇలా రావాలి. ఈ లేయర్లో అంటే ఇలా ఈ తిన్లో ఉంటే చాలండి. మరీ దిబ్బగా వద్దు, మరి సన్నంగా వద్దు. ఇలా చేసుకున్న చపాతీలన్నీ మనం పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మీకు ఇంకో చపాతీ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే చపాతీ పిండి అయితే బాగా కలుపుకోవాలి మనము. మీరు కొంచెం కొంచెంగా పిండి మధ్యలో యాడ్ చేస్తూ చపాతీలను అయితే ఇలా సన్నంగా చేసుకోండి. మరీ సన్నమవద్దు, అలాగని మరీ లావద్దు. ఇలా చేసి పెట్టుకున్న చపాతీలన్నీ ఇప్పుడైతే మనం కాలుద్దాం. పెనాన్ని బాగా హీట్ అయిన తర్వాత చపాతీలు వేసి చపాతీ మొత్తాన్ని ఒకసారి బాగా కాల్చుకోవాలి. మీరు చేతి ఇలా తిప్పుతూ ఉంటే చపాతీలు మనకి ఆల్ సైడ్స్ బాగా కాలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ చపాతీని కూడా కొంచెం కాల్చుకుందాం. ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకున్నా పర్లేదు, లేదా లో ఫ్లేమ్లో చేసుకున్నా పర్లేదండి. చపాతీలు మనకి ఎలాగైనా పొంగుతాయి. మీరు ఇక్కడ ఉండను అనుకుంటే చపాతీలు చేస్తూ మీరు చపాతీలు కాలుస్తున్నారు అంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి.
ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పేసి చపాతీ మొత్తాన్ని బాగా కాలనివ్వండి. ఇప్పుడు ఒక సైడ్ మొత్తాన్ని చపాతీని మంచి కలర్ వచ్చినంత వరకు బాగా కాల్చుకోండి తిప్పుకుంటూ. అప్పుడే మనకి ఎక్కడ పిండి పచ్చిగా ఉండకుండా బాగా వేగుతుంది. సో నేనైతే ఇలా తిప్పుకుంటూ చేస్తాను, నాకు అలవాటు కాబట్టి. మీకు అలవాటు లేకపోతే కర్చీఫ్ ఉంటుంది కదా, కర్చీఫ్ పెట్టుకొని దాంతో మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది, మీకు చేయి కూడా కాలదు. మధ్య మధ్య ఇలా చూసుకుంటూ ఉండండి పిండి మొత్తం బాగా కాలిందా లేదా అని. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేసేసుకోవడమే. మీకు అంటే గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్ మీద వేసుకున్నా మనకి చపాతీలు అయితే బాగా పొంగిపోతాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయితే చపాతీలు అయితే మనం ఇలా చేసేసుకోవచ్చు. చూసారు ఎంత బాగా పొంగాయి చపాతీలు అయితే, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇంకో చపాతీ అయితే మీకు కాల్చి చూపిస్తాను. మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు, చూసారు కదా, అయినా సరే మనకు చపాతీలు ఎంత బాగా పొంగాయో. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే గోధుమ పిండితో చేయాల్సిన రెసిపీస్ అన్నీ మీకు అప్లోడ్ చేసి పెడతాను. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే అందించండి. ఇప్పుడైతే మళ్ళీ దీన్ని మనం బాగా కాల్చుకున్నాం కదా, ఇలా బబుల్స్ వచ్చిన వెంటనే మనం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే కలర్ బాగా వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అయితే పొయ్యి మీద పెట్టేసుకోవడమే. మనం ఇలా చేతితో తిప్పడం వల్ల పిండి అనేది ఆల్ సైడ్స్ అయితే మనకు బాగా వేగుతుంది. మీకు అలవాటు లేకపోతే కర్చీఫ్తో అయితే చేసేయండి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం కలర్ వచ్చిందా లేదో. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే వేసేయడమే. మనం దీనిపైనే ఉంచేసిన అది బాగా పొంగిపోతాయి. అంటే మనకి పుల్కా స్టైల్ రావాలని నేను పొయ్యి మీద అయితే కాలుస్తున్నాను, లేకపోతే పెనం మీదే మొత్తం అంతా పొంగిపోద్ది. చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత బాగా పొంగిపోతుందో పెట్టిన వెంటనే. నా దగ్గర గ్రిల్ కూడా ఉందండి, కాకపోతే వీడియో తీసేటప్పుడు కొంచెం అటు ఇటు కదపాలి కాబట్టి ఎక్కడ ఇది అవుతుందని నేను అది పెట్టలేదు. చపాతీకి కాంబినేషన్గా మా అమ్మ అయితే పొటాటో కర్రీ అయితే చేశారండి. చూసాక చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం మడత పెడుతున్నా సరే చపాతీలు మళ్ళీ నార్మల్గానే ఉన్నాయి. సో ప్రస్తుతం చింపి చూద్దాము. ఇలా అంటే అలా మనకు చిరిగిపోతుందండి చపాతీ అయితే. ఇంక దీన్ని పొటాటో కర్రీలో పెట్టుకొని తినేయడమే. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఫుడ్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను.